ఈ నరుని నిర్మించింది దేవుడే. కాబట్టి ఆ దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా పిల్లరా? నువ్వు ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు నీ ప్రతి అవసరం తీర్చుడు కూడా దేవుడే. నీ ఆకలిని తెలిసిన వాడు నీకు పాడి పంటలను ఇస్తున్నాడు, నీటిని కురిపిస్తున్నాడు, గాలిని వింపజేస్తున్నాడు. ఆకాశంలో మరి చూస్తే రాత్రిని పనులను ఏర్పాటు చేస్తున్నాడు, నీకు విశ్రాంతిని ఏర్పాటు చేస్తున్నాడు. నీకు ఏ కొద్ది లేకుండా, ఏ మేలు కొద్ది లేకుండా జీవిస్తున్నావు. అది నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే. అయితే అలా మేలుతో జీవిస్తున్నటువంటి మనమందరము మరి ఆ దేవుడిని తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడో చూశారా పిల్లరా? ఇవన్నీ మనం ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాడు. ఇవన్నీ మనకు ఉచితంగానే వస్తున్నాయి పిల్లరా. ఇవన్నీ ఉచితంగానే దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే తన పిల్లలు ఈ భూమి మీద సంతోషంగా జీవించాలని, తన పిల్లలు ఈ భూమి మీద ఆనందంగా ఉండాలని. అయితే మనమే మానవులను దేవుని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం పిల్లరా. దేవుడు ఆయన ప్రేమించిన ఆ ప్రేమను ఒకసారి మీకు తెలియజేస్తాను, గుర్తు చేస్తాను పిల్లరా. ఆ ప్రేమ ఎంత విలువైందో తెలుసా పిల్లరా? ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. తెలుసా పిల్లరా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కింద వచ్చాడు. ఆయన తనంతకు తాను రాలే, దేవుని కుమారుడిగా దేవుడు తనే పంపించాడు తన కుమారుణ్ణి. ఎందుకో తెలుసా? మనమందరము పాపంలో ఉన్నామని. కంటి ద్వారా, నోటి ద్వారా, అదేవిధంగా హృదయం ద్వారా, హృదయ అంతరంగం ద్వారా, కళ్ళ ద్వారా ఎన్నో పాపాలు చేస్తున్న మానవుడు దేవుని దగ్గరికి చేరలేకపోతున్నాడు. నిత్య నరకము, పురుగు చావదు, అగ్ని ఆరదు, మానవునికి శిక్షణ, వేదన, అలాంటి చోట మానవుడు అనుభవిస్తున్న శిక్షను దేవుడు తప్పించాలని ఆయన మనల్ని ప్రేమించి నరకానికి పోకుండా దానికి తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించాడు పిల్లరా. ఆయన భూమి మీద నీ కొరకు 33 సంవత్సరాలు జీవించాడు. నీ కొరికే తన ప్రాణమును పెట్టాడు. ఆయన బలిగా తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయాడు పిల్లరా. ఆయన నీ కొరకు తన రక్తమును చిందించాడు. ఆ అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తం ద్వారా మన పాపంలోకి విమోచన కలుగుతుంది, మన పాపంలోకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడి నీతిమంతుడిగా నూతనంగా జన్మించాలని. మంచిది